అనుభవైక వేద్యం అని మన పెద్దలు ఒక నానుడిని చెబుతూ ఉంటారు. స్వయంగా తెలుసుకునేది ఏదైనా సరే అది అద్భుతమైన పాఠం అవుతుందని దీని అర్థం. ఈ సూత్రం పిల్లల పెంపకంలో చక్కగా వర్తిస్తుందని చెబుతారు మానసిక వైద్య నిపుణులు. పిల్లలు స్వయంగా సమస్యల్ని ఎదుర్కొని తెలుసుకునే విషయాలు వారి జీవితంలో ఒడిదుడుకుల్ని ఎదుర్కొనే సామర్థ్యాన్ని అందిస్తాయి. పిల్లల్ని ఇలా సంసిద్ధుల్ని చేసే పెంపకాన్ని ఆంగ్లంలో పాపో పేరెంటింగ్ అని పిలుస్తారు. పూల్ అరౌండ్ ఫైండ్ అవుట్కి సంక్షిప్త రూపమే పాపో. పిల్లల భవిష్యత్తును స్వయంగా తీర్చిదిద్దే పాపో పేరెంటింగ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నవతరం తల్లిదండ్రులు పిల్లల పెంపకానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనికి తగ్గట్టే పిల్లల పెంపకంలో ఎన్నో కొత్త ధోరణులు కనిపిస్తున్నాయి. ఫాఫో పేరెంటింగ్ అలాంటిదే. ఫాఫో అంటే ఫూల్ అరౌండ్ ఫైండ్ అవుట్ కి సంక్షిప్త రూపం. చేసి చూడు, ఫలితం తెలుసుకో అని అర్థం. పిల్లలకే బాధ్యతలు అప్పగించి ఫలితాల ఆధారంగా వారు స్వయంగా ఎదుర్కొనేలా చేయడమే ఫాఫో పేరెంటింగ్ పద్ధతి. ఉదాహరణకు, పిల్లలు ఉదయం అల్పాహారం తినడానికి ఇష్టపడకపోతే ప్రత్యామ్నాయంగా వేరే పదార్థాలు ఏమీ పెట్టరు. ఆ తర్వాత స్నాక్స్ లేదా మధ్యాహ్న భోజనం తినే సమయం వరకు ఆకలిగానే ఉన్న ఆ పిల్లలు ఆహారం విలువను స్వయంగా తెలుసుకుంటారు. దీంతో పిల్లల్లో వాగ్వాదం, మొండితనం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఓ చిన్నారిని పుస్తకాలు స్వయంగా కొనుక్కోమని దుకాణానికి ఒంటరిగా పంపారు. అక్కడ షాప్ యజమానితో మాట్లాడి అవసరమైతే అక్కడున్న పెద్దవాళ్ల సహకారం తీసుకుని ఆమె పుస్తకం కొనుగోలు చేస్తుంది. ఫాఫో విధానంలో చిన్నారిని పెంచాలనుకున్న తల్లిదండ్రులు ఇలా చేశారు. దీంతో క్రమంగా ఆమెకు భయం పోవడంతో స్పష్టమైన నిర్ణయాలు కూడా తీసుకోగలిగింది. పిల్లల్ని స్వతంత్ర వ్యక్తులుగా తీర్చిదిద్దాలని భావించే తల్లిదండ్రులు ఫాఫో పేరెంటింగ్ను అనుసరించడం మేలు. ఇందులో పిల్లలకు ఎలాంటి శిక్షలు ఉండవు. వారు చేసిన తప్పులను స్వయంగా సరిచేసుకోవడం నేర్చుకుంటారు. ఈ పద్ధతిలో పెరిగిన పిల్లల్లో ఒత్తిడి, భయం ఉండదు. ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుంది. ఫాఫో పేరెంటింగ్ అనేది పిల్లల్లో బాధ్యతను పెంచుతుంది. స్వయం సమృద్ధి సాధించేందుకు అవసరమైన నైపుణ్యాలను నేర్పిస్తుంది. పిల్లలు చేసే పనులను నిరంతరం సరిదిద్దడం, ఉపన్యాసాలు ఇవ్వడం కంటే వారు చేసే పనులు, చర్యల ద్వారా నేర్చుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఈ పద్ధతిలో తల్లిదండ్రులు, పిల్లల మధ్య నిరంతర వాగ్వాదాలు, కోపతాపాలు, చర్చలు తగ్గుతాయి. సహనం, సామర్థ్యం పెరుగుతాయి. పిల్లలు వాస్తవ పరిణామాలను ఎదుర్కోవడం ద్వారా ప్రపంచం తనకు ఏదీ తేలిగ్గా ఇవ్వదని అర్థం చేసుకుంటారు. అయితే పిల్లల వయస్సు, సామర్థ్యాలను అనుసరించి వారికిచ్చే బాధ్యతలు ఉండాలి. ఇతర పిల్లలతో పోల్చకూడదు. పిల్లలకు బాధ్యతలు అప్పగించినప్పుడు వారు దాన్ని నిర్వహించేందుకు కావలసిన సహాయం చేయాలి. ఏదైనా నోటి మూలంగా చెప్పడం కంటే అనుభవం ద్వారా తెలుసుకోవటం పిల్లలకు బాగా ఉపయోగపడుతుంది. ప్రేమ, క్రమశిక్షణ రెండూ ఎక్కువగానే ఉండే విధానం వల్ల పిల్లలు బాగా అభివృద్ధిలోకి వస్తారు.